మామూలుగా మనం ఎవరి ఆఫీస్లోకైనా అడుగు పెడితే లేకపోతే ఎవరింటికైనా వెళ్తే దర్శనమిచ్చే మొట్టమొదటి బొమ్మ దేవుడు బొమ్మ. కానీ రామ్ గోపాల్ వర్మ గారి కంపెనీలోకి అడుగు పెట్టంగానే దర్శనమిచ్చే మొదటి బొమ్మ బ్రూస్లీ బొమ్మ. సడన్గా ఒకరోజు పంజాగుట్ట కాలనీలో నేను ఇంకా గుర్తుంది, ఒక వీధి చివర ఒక చోట ఉంటే ఒక 4-5 ఎంటర్ ద డ్రాగన్ అన్న ఒక సినిమా వస్తుంది అని చెప్పాడు ఒకటి ఫ్రెండ్. ఏంటి అది అంటే అసలు పిచ్చెక్కిపోతుందంట పిక్చరు, అలాంటి ఫైట్లు ప్రపంచంలో అంతా ఎవరు చూడలేదు అని చెప్పాడు. సో ఫైనల్గా రిలీజ్ అయినప్పుడు నేను చూస్తే అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంటి ఇది ఎవడు అసలు. ఇప్పుడు బ్రూస్లీ ఫిలాసఫీ వాజ్ కోర్ ఫిలాసఫీ, ఉన్నదాన్ని ఉన్నట్టు తీసుకోవద్దు, దానికి నువ్వు యాడ్ చేయండి. బ్రూస్లీ నుంచి మీరు తీసుకున్న ఫిలాసఫీకి మీరు ఏం యాడ్ చేశారు? ఇప్పుడు నా సినిమాలు బ్యాడా గుడ్ అని పనిపెట్టి నా బేసిక్ ఇంటెన్షన్ సినిమా అనేది ఇలాగే పెట్టాలి, కెమెరా ఇలాగే చేయాలి. అది నాకు నచ్చింది. ఎందుకు నచ్చింది అని నాకు అవగాహన ఉంటుంది. దాని తర్వాత నేను క్రియేట్ చేసే క్యారెక్టర్స్, నేను చేసేది ఏదో దాంట్లోంచి నేను అలా ఇంటర్ప్రిట్ చేస్తాను దాన్ని అని. మార్షల్ ఆర్ట్, హీ టుక్ ఇట్ యాజ్ అన్ ఆర్ట్ ఫార్మ్, ద ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ అండ్ సంథింగ్ విచ్ నో వన్ కెన్ ఇమాజిన్ అండ్ ఈస్ పర్సూయింగ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్. రియల్ హీరో. మీరు అంతకుముందు కనీ విని ఎరగని అని ఒక ఫేజ్ ఉంటుంది కదా, కనీ విని ఎరగని ఒక మనిషి, అది ఫోర్స్ ఆఫ్ నేచర్, అది ఎవరు క్రియేట్ చేయాలి. బ్రూస్లీ నుంచి నేర్చుకున్న వన్ సింగిల్ క్వాలిటీ. నేర్చుకుంటాం అనే వర్డ్ కరెక్ట్ కాదు, బట్ ఐ థింక్ లాట్ ఆఫ్ మై ఇంటెన్సిటీ ఈజ్ బికాస్ ఆఫ్ బ్రూస్లీ. బ్రూస్లీ మీ సమకాలీకుడు అయింటే మీకు ఇంత ఐడల్ వర్షిప్ వచ్చేదా? మీరు ఆయన పెట్టి సినిమా తీసేవారా? I would have loved to showcase him, and if ever I got a chance to do a film with him, అది నేను రంగీలాలో ఊర్మిళ అని అందం చూపించిందాను కన్నా ఇంకా బెటర్గా తను చూపించేవాడిని అని నా. రామ్ చరణ్ తేజ్ బ్రూస్లీ చూసారా? విన్నారా పోనీ దాని గురించి? ఏమనిపించింది? ఐ డోంట్ థింక్ దర్ ఇంటెన్షన్ వాజ్ ఎనీథింగ్ టు విత్ బ్రూస్లీ. బ్రూస్లీ అని పేరు ఎందుకు పెట్టారో నాకు తెలీదు. బ్రూస్లీ పేరు పెట్టకపోతే ఆ సినిమా ఇంకా బెటర్గా ఆడేదని నా ఉద్దేశం. ఒక్క పదంలో బ్రూస్లీని వర్ణించాలంటే కోర్ ఏమిటి? రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లో వార్నింగ్ వేస్తాడు, ఆడ ఇలా ముందుకు వెళ్ళబోతే హీరోయిన్ ఆపుతున్నాడు. మరొక ఎపిసోడ్ రామూయిజంకి స్వాగతం. మామూలుగా మనం ఎవరి ఆఫీస్లోకైనా అడుగు పెడితే లేకపోతే ఎవరింటికైనా వెళ్తే దర్శనమిచ్చే మొట్టమొదటి బొమ్మ దేవుడు బొమ్మ, సాయిబాబా బొమ్మ కావచ్చు, విఘ్నేశ్వరుడి బొమ్మ కావచ్చు. కానీ రామ్ గోపాల్ వర్మ గారి కంపెనీలోకి అడుగు పెట్టంగానే లేక ఆయన ఇంటికి వెళ్ళంగానే దర్శనమిచ్చే మొదటి బొమ్మ బ్రూస్లీ బొమ్మ. బ్రూస్లీని చూస్తే ప్రపంచానికి ఏమొస్తుందో తెలియదు, కానీ వర్మ గారికి మాత్రం తెగ కిక్కు వస్తుంది. ఎప్పుడు కూడా ఎల్లప్పటికీ ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. బ్రూస్లీని గురించి, రామ్ గోపాల్ వర్మ గారి బ్రూస్లీని గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు. వర్మ గారు, మీ బ్రూస్లీ ప్రపంచానికి సంబంధించిన బ్రూస్లీకి తేడా ఉంది. మీ బ్రూస్లీ చాలా దేవుళ్ళలా కనిపిస్తాడు అనమాట. ఒక యాక్షన్ యాక్టర్ అనేది మనం చిన్నప్పటి నుంచి అంటే నా ఎర్లియస్ట్ మెమరీలో ఒక క్లింట్ ఈస్ట్వుడ్ ఒక హార్స్ మీద వచ్చేసో, లేకపోతే ఇంకొకరు ఎవరో ఫైట్లు చేసేసి, లేకపోతే చేజ్లు, ఇట్లాంటి రకరకాల 10 మందిని కొట్టేయగలుగుతాడు అనేది మనం చూసాం చాలాసార్లు. నాట్ లైక్ ఎ న్యూ థింగ్. కరాటే అనే మాట నాకు వేగ్గా ఫస్ట్ గుర్తున్నది మాసగాడిలో జ్యోతిలక్ష్మి మన విజయలలిత గారు ఇలా చేతులు ఇలా పెట్టుకొట్టుకుంటారు ఇలా అని. అంటే ఎడ్జ్ ఆఫ్ ద ఫస్ట్ టైం అక్కడే నేను చూసింది. అసలు అంటే కరాటే అనేది ఒక ఇది ఒక వెపన్గా యూజ్ చేయొచ్చు అనేది కరాటేలోంచి వచ్చింది అసలు యాక్చువల్గా. ఫస్ట్ టైం అక్కడ చూసాం మేము యాజ్ అన్ ఆడియన్స్ నేను చెప్పేది. బట్ వీ డిడ్ నాట్ హ్యావ్ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్. అది ఏదో అలా కొట్టుకుంటారంటే అక్కడ జపాన్లో ఎక్కడో చేతిని కూడా ఆయుధంలాగా వాడచ్చు, అంటే మన గుద్దులు కాకుండా సైడ్ ఆఫ్ ద హ్యాండ్ అనేది. ఓకే, చాలా రేర్గా ఇంగ్లీష్ సినిమాల్లో కూడా వచ్చింది మార్షల్ ఆర్ట్స్ అనేది, చాలా చాలా తక్కువ చూసింది. సడన్గా ఒకరోజు పంజాగుట్ట కాలనీలో నేను ఇంకా గుర్తుంది, ఒక వీధి చివర ఒక చోట ఉంటే ఒక 4-5 ఎంటర్ ద డ్రాగన్ అన్న ఒక సినిమా వస్తుంది అని చెప్పాడు ఒకటి ఫ్రెండ్. ఏంటి అది అంటే అసలు పిచ్చెక్కిపోతుందంట పిక్చరు, అలాంటి ఫైట్లు ప్రపంచంలో అంతా ఎవరు చూడలేదు అని చెప్పాడు. అంటే ఆ టైంలో ట్రైలర్స్ ఉండేవి కాదు, ప్రింట్ మీడియాలో ఎవరు ఎంటర్ దాని గురించి చదవలేదు. అది అసలు ఎలాగ పాకింది అనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అసలు అది. అంటే అఫ్కోర్స్ ఆ టైంలో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత వచ్చేది.
సో అంటే ఇప్పుడు అంటే నాకు తెలిసి ఒకవేళ ఆల్రెడీ అమెరికాలో రిలీజ్ ఒక 2 ఏళ్ళు అయిపోయి ఉండొచ్చు, రిలీజ్ అయ్యి దాని మొలాన నేను విని ఏమంటారు దాన్ని, అది అలా అలా పాకి దాని రెప్యుటేషన్ వచ్చింది ఎక్కడి వరకు, పంజాగుట్ట కాలనీ, అమెరికా నుంచి పంజాగుట్ట కాలనీ వరకు అలాగా వర్డ్ ఆఫ్ మౌత్ మీద వచ్చిందా ఏంటనేది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ అది. ఎందుకంటే నేను ట్రైలర్ కూడా చూడలేదు ఎవరు అసలు. ఎవ్రీబడి వాజ్ టాకింగ్ అబౌట్ ఎంటర్ ద డ్రాగన్ యూనో. సో ఫైనల్గా రిలీజ్ అయినప్పుడు నేను చూస్తే అసలు ఇంకో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంటి ఇది ఎవడు అసలు లేడు. అంటే ఆ టైంలో నాకు అసలు చైనీస్ వాళ్ళ మీద ఇంప్రెషన్ లేదు, వాళ్ళు ఏదో కోతుల్లో ఉంటారు అని నా ఫీలింగ్. ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు విన్నారంటే. ఓకే ఫైన్, అది నా ఫీలింగ్ అది. కానీ ఫైనల్గా బ్రూస్ లీ అనేవాడు వచ్చి మనందరినీ కోతుల్లోకి చేసాడు, అది పాయింట్ అక్కడ. సో ఇట్ ఈస్ అండ్ అల్టిమేట్ రివెంజ్ అనేది. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే ఒక టెరిఫిక్ బాడీయా లేకపోతే భలే కిక్ కొడతాడు ఫాస్ట్గా చేస్తాడు అనేది కాదు. బ్రూస్ లీ అనేది, బ్రూస్ లీకి టోనీ జాకి స్పీడ్ ఆఫ్ పంచ్లో మీకు మ్యాక్సిమం 10% 15% ఉంటుంది డిఫరెన్స్, అంతకన్నా ఉండడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే హ్యూమన్ బాడీకి ఒక లిమిటేషన్ ఉంటుంది. బ్రూస్ లీ ఇంపాక్ట్ ఏంటంటే ఈజ్ ఎ ఫిలాసఫర్. ఒక థాట్ ప్రాసెస్, తను మాట్లాడే దాంట్లో ఒక జీవన విధానాన్ని గురించి చెప్తాడు. మన అంతకుముందు ఒక ఎపిసోడ్లో చెప్పినప్పుడు బ్రూస్ లీ అనేవాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక కుంఫువా, కరాటియా, లేకపోతే ఒక స్టైల్, ఒక షూటకాన్, జూడువా, లేకపోతే బాక్సింగ్. అది ప్రతి మనిషి కళ అనేది నీలోంచి నీకున్న యాటిట్యూడు, నీకున్న సెన్సిబిలిటీ, నీకున్న పర్సనల్ ఆస్పెక్ట్స్లోంచి నీ కళ రావాలి, కానీ ఇంకొక కళ నువ్వు ఫాలో అవ్వకూడదు అనేది ఫస్ట్ టైం నేను బ్రూస్ లీ దగ్గర నుంచి ఐ హర్డ్ దట్ వర్డ్. ఇండివిజువాలిటీ అనే టర్మ్ అనేది బ్రూస్ లీ నుంచే నాను. ఏ క్లాసికల్ ఫామ్ అయినా కూడా ఎవరో కనిపెట్టాడు ఇప్పుడు, దాని తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి కానీ మార్చడానికి కానీ లేని తాహత్తు లేని ఒక అర్హత, ఒక కేపబిలిటీ లేని వాళ్ళు మాత్రమే అతన్ని ఫాలో అవుతూ ఉంటారు కంటిన్యూస్గా. అప్పుడే ఒక క్లాసికల్ స్టైల్ అనేది డెవలప్ అవుతుంది. అవును, రియల్ ఆర్ట్ అనేది ఇండివిజువల్ నుంచి వస్తుంది, నాట్ ఇన్ ఏ యాక్సెప్టెడ్ ఫామ్ అనేది బ్రూస్ లీ ఆర్గ్యుమెంట్. అందుకని తను ఆల్ ట్రెడిషనల్ ఫామ్స్లోంచి తీసుకుని వింగ్ చన్ కరాటే టు కంగ్ఫు, చైనీస్ కంగ్ఫు టు జూడో, టు ఆల్ దాట్లోంచి తీసుకుని తను జీత్ కుండో అనే ఒక ఆర్ట్ కనిపెట్టాడు. కానీ జీత్ కుండో అనేది ఆర్ట్ కాదు. జీత్ కుండో ఫిలాసఫీ ఏంటంటే నీకు కావాల్సిందే నువ్వు నేర్చుకోవాలి. నేను ఫైట్ చేసినట్టు చేయకూడదు, నీకు ఎలాగా దానికి సూట్ అవుతుంది నువ్వు చూడాలి. అందుకనే బ్రూస్ లీకి దగ్గరలో కూడా మళ్ళీ ఎవరికి మనకు కనపడలేదు. ఇది 40 ఏళ్ళ నుంచి బ్రూస్ లీ కొంచెం పర్లేదు. బ్రూస్ లీ 100% అంటే ఈ 90, 80, 60 కూడా ఎవరు రాలేదు. జాకీ చాన్ కూడా లేదు. నో ఆఫ్ కోర్స్ నాట్. జాకీ చాన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రెడిషనల్ కుంఫు, క్లాసికల్ ఆర్ట్ ఫామ్. అందుకనే మీకు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటి, బ్రూస్ లీ ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శివాలో నేను ఒక షార్ట్ యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొట్టాను. ఇది ఏ సినిమా, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, బ్రూస్ లీ సినిమా నుంచి. దాంట్లో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక బ్రూస్ లీ ఒక ఇంట్లో ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాను. తను వస్తాడు, రూమ్ చివర విలన్ ఉన్నాడు. బ్రూస్ లీ ఎంటర్ అయ్యి అటు చూసి ముందుకు వస్తుంటే ఫ్రేమ్లోంచి ఒకడు దూకుతాడు బ్రూస్ లీని కొట్టడానికి. ఈడ విలన్ నుంచి కన్ను తిప్పకుండా టక్కుని కొడతాడు, ఇంకా చూపు అక్కడే ఉంటుంది. ఈడు 4 రౌండ్ నన్ను ఆడు వేస్తూ ఉంటే మెల్లగా జెంట్లుగా అలా తోస్తాడు. ఆడ బాడీ పడిపోయిన సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది, ముందుకెళ్తాడు. ఇది నేను యాజ్ ఇట్ ఈస్గా షోలో తీసాను. నాగార్జున ప్రీ క్లైమాక్స్లో వచ్చి నానాజీ ఉంటాడు, ఆడ ఇలా వచ్చే టక్ అని కొట్టేసి ఆడ పాడేసి ముందుకెళ్తాడు. సేమ్ క్లాప్స్ మళ్ళీ. ఏది ఎంటర్ ది డ్రాగన్ ఎన్ని క్లాప్స్ వచ్చినాయో నాగార్జున సినిమాలో కూడా అన్ని క్లాప్స్ వచ్చినాయి. కానీ నాగార్జున కంఫు ఫైటర్ కాదు. అప్పుడేంటి, బ్రూస్ లీ నుంచి నేను కాపీ కొట్టింది పంచ్ కాదు, ఐడియా అనేది తను డైరెక్టర్ సినిమాకి, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్కి. తన ఇంటెన్సిటీ ఏదైతే ఫీల్ అవుతుందో ఈడు చాలా తక్కువ. ఈడిని అంత చూసి కొట్టాల్సినంత సీన్ లేదు. వాడి మీద వాడు కొన్న కాన్ఫిడెన్స్ తోటి జస్ట్ ఆ చెయ్యి వెళ్తే కొట్టేస్తుంది అనే ఒక ఇది ఇది నాకు కాన్షియస్గా అర్థమైందని నేను ఇంపాక్ట్ ఫీల్ అయినది. ఎప్పుడు నాకు కాన్షియస్గా అర్థమైందంటే 25th ఇయర్ ఎడిషన్ ఆఫ్ ఎంటర్ ది డ్రాగన్ స్పెషల్ ఫీచర్స్లో బ్రూస్ లీ పోయిన తర్వాత స్టూడియో వాళ్ళు కొన్ని సీన్స్ కట్ చేశారు ఎంటర్ ది డ్రాగన్ నుంచి. 25th ఎడిషన్ DVD స్పెషల్ ఫీచర్స్లో ఒరిజినల్ కట్ బ్రూస్ లీ ఏదైతే రిలీజ్ చేయాలనుకున్నాడో ఆ సీన్స్ యాడ్ చేశారు వాళ్ళు. ఆ సీన్స్లో ఒక కుంఫు మాస్టర్ తోటి బ్రూస్ లీ చెప్తాడు, ఏ గుడ్ మార్షల్ ఆర్టిస్ట్
he just prepares and waits, and when the opportunity comes, the fist hits all by itself. అంటే ఆల్మోస్ట్ తన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ వాటికి సెపరేట్ లైఫ్స్ ఉన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తారు. అందుకనే మీకు కన్ను ఇటు చూస్తుంది, చెయ్యి అది చూస్తుంది, అంటే చేతికి కూడా ఒక కన్ను ఉంది అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఎప్పుడు కోఆర్డినేట్ చేస్తాం, చూసి ఆడ బ్లాక్ వస్తుంది, ఆడ బ్లాక్ చేసాం, కొట్టాం, ఇలా వస్తుంది. కానీ ఇక్కడి నుంచి చూసి ఇలా కొట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆ చేతికి ఒక సెపరేట్ సిక్స్ సెన్స్ ఉంది అని ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం. అది మీకు ఫిలాసఫీలో ఉంది. అక్కడ మాస్టర్ తోటి 25th year స్పెషల్ ఎడిషన్లో వెన్ ద ఆపర్చునిటీ కమ్స్ ఇట్ హిట్స్ ఆల్ బై ఇట్ సెల్ఫ్ అంటాడు. మీరు ఆ సీన్ చూసి ఫైట్ చూస్తే మొత్తం మారిపోతుంది, అసలు ఫైట్ ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. ఎందుకంటే మీరు థియరీగా మాట్లాడుతున్నారు. బ్రూస్ లీస్ పంచెస్ కిక్స్ అనేది ఇస్ నాట్ ఎ బిగ్ థింగ్. ఇప్పుడు 10 గుద్దులు గుద్ది హై స్పీడ్లో తన్నితే ఆడికి ఏం అవ్వదు. మన హీరోలు ఇప్పుడు చేసేది, ఇప్పుడు కూడా నేను చెప్పేది, ఆడు గాలిలోకి ఎగిరాడు, తన్నాడు, హై స్పీడ్లో కొట్టాడు, ఆడు ఎగిరాడు, 50-20 అడుగులు వెళ్ళి పడ్డాడు, మళ్ళీ లేచిపోతూ ఉంటాడు. మీరు కొట్టినప్పుడు వాడు లేకపోతే అప్పుడు వాడు లేగలేకపోతే మీ కొట్టిన పంచ్కి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీరు కేవలం ఒక విజువల్ స్టంట్ లాగా ఆడు మళ్ళీ వస్తూ ఉంటే ఇంక దానికి ఫైట్కి అర్థం ఏంటి? అప్పుడు ఫస్ట్ టైం బ్రూస్ లీ దాంటాడు కొడితే టక్కని ఆడు నొప్పికి ఈ కొట్టిన పంచ్ కాడి ఎంత నొప్పితో కింద పడి మూలుగుతున్నాడు అన్న దాని మీద బ్రూస్ లీ ఫైట్ వచ్చింది. అది కాన్షియస్గా 40 yearsలో ఎవరు అర్థం చేసుకోలేదు. అది నాకు బిగ్గెస్ట్ మిస్టరీ. అది నేను శివాలో మొత్తం ఫైట్స్ అన్నీ కూడా బ్రూస్ లీ మీద మోడల్ చేశాను. ఇప్పుడు టోటల్గా మీరు బ్రూస్ లీ ఫైట్ ఒక 300 feet తీసుకుంటే యాక్చువల్గా ఫైట్ ఎఫెక్ట్స్ దాంట్లో 20% ఉంటాయి. మిగతా రియాక్షన్స్ బిల్డప్లో ఇస్తాడు మొత్తం. వెరాజ్ మీరు ఏ అదర్ సినిమాలో యాక్షన్ తీసుకున్నా 80% మీకు ఫైట్ ఉంటుంది, 20% మేబీ కొంచెం స్టూపిడ్ బిల్డప్ చేస్తూ ఉంటారు. అది కూడా అన్కన్విన్సింగ్ బిల్డప్. కమింగ్ బ్యాక్ టు నా ఫ్యాసినేషను, ఎంటర్ ద డ్రాగన్ సినిమా శ్రీనివాస 35లో రిలీజ్ అయింది పిక్చర్. అది నేను ఒక అంటే అప్పుడు జేబులో డబ్బులు ఉండి కాదు, సినిమా టికెట్ ఉండి కాదు, నేను ఒక సైకిల్ వేసుకుని, అప్పుడు ఆ రోజుల్లో పంజాగుట్ట నుంచి శ్రీనివాస థియేటర్ అంటే నేను అట్లీస్ట్ ఒక ½ hour పట్టింది సైకిల్ దొక్కటానికి. శ్రీనివాస థియేటర్కి వెళ్ళి చూసాను అంటే అదొక థియేటర్లోనే వచ్చింది అది. సో 1 year ఐ సా ఎంటర్ ద డ్రాగన్ అట్లీస్ట్ ఒక 23-24 times చూసి ఉంటాను. ఎందుకంటే డబ్బులు ఉంటే రోజు వెళ్ళివ్వండి, ఎప్పుడు కొంచెం సినిమా టికెట్కి సంబంధించిన డబ్బులు వస్తే ఎంటర్ ద డ్రాగన్ వెళ్ళండి. అన్నీ బోర్ కొట్టే మీకు జనరల్గా, అంటే ఒకసారి అబ్జర్వ్ చేసేసుకున్నాక బోర్ కొట్టదు కదా, బోర్ కొడుతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు బ్రూస్ లీ క్రియేట్స్ అన్ ఎమోషన్ మీకు ఎప్పుడు బోర్ కొడుతుంది. ఇన్ఫర్మేషన్ బోర్ కొడుతుంది, ఇంటెలిజెన్స్ బోర్ కొడుతుంది, నాలెడ్జ్ బోర్ కొడుతుంది. ఎమోషన్ కెన్ నెవర్ బి బోరింగ్. అండ్ బ్రూస్ లీ క్రియేట్స్ అన్ ఎమోషన్ అంటే ఒక హై, అంటే అసలు నాకు అంటే అసలు అది మాటలలో చెప్పలేను నేను. బ్రూస్ లీ నన్ను ఎలా ఫీల్ చేయించాడు.